రెండవ అధ్యాయము 7వ వచనం. చాలు. ఈరోజు మనం నేర్చుకునే అంశం అందరూ గ్రహించాలి. మనం నేర్చుకునే అంశం నోరు కోసుకోవాలి, హృదయాన్ని కోసుకోవాలి, శరీరాన్ని కోసుకోవాలి. 3 విషయాలు చెప్పాను మీకు. ఈ 3 విషయాలు కూడా జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ అంటాను, నోరు కోసుకోవాలి, హృదయం కోసుకోవాలి, శరీరాన్ని కాసుకోవాలి. ఎలా కాసుకోవాలో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి పుట్టాడు. మంచిది. ఆ సమయంలో గొర్రెలు కాపర్లు ఏం చేస్తారంటే, గొల్లవారు గొర్రెలను కాసుకుంటున్నారు. ఏం కాసుకుంటున్నారు? గొర్రెలను కాసుకుంటున్నారు. నేనేమన్నాను అంటే, మనము ఈ దినాన హృదయాన్ని కాసుకోవాలి, ఇంకేం చెప్పాను, శరీరాన్ని కాసుకోవాలి, నోరు కాసుకోవాలి. వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు, మనమేమో ఈ 3 కాసుకోవాలి. కాసుకుంటేనే మంచిది, లేకపోతే చాలా ప్రమాదం అన్నమాట. అర్థమైంది కదా? మంచిది. ఈ సమయంలో ఒకసారి గమనించాలి. యేసు ప్రభు పశువుల శాలలో పడుకోబెట్టారు. మంచిదే. అక్కడ పుట్టారు అంటారు. అక్కడ గొర్రెలు కాపర్లు వచ్చారు. తర్వాత దూతలు వచ్చాయి. తర్వాత దేవదూతలు వచ్చినాయి. గొర్రెలు కాపర్లు, దేవదూతలు వీళ్ళందరూ వచ్చారు. మొట్టమొదట యేసు ప్రభుని చూసింది ఎవరు అంటారు నేను. మీరేమంటారు? ప్రశ్న జవాబు మీదే. స్పీడ్గా ఎవరైనా చెప్పొచ్చు. యేసు ప్రభుని స్థలము లేక పశువుల తొట్లు పరుండబెట్టారు. పరుండబెట్టినప్పుడు మొట్టమొదట చూసిన వ్యక్తులు ఎవరన్నా నేను. గొర్రెలు కాపర్లు చూశారా, లేకపోతే దేవదూతలు చూశారా, ఇంకెవరు చూశారంటాను నేను. మీరేమంటారు? ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా చెప్ప స్పీడ్గా. ఇంకా చెప్పాలి, ఆన్సర్ రాలేదు. ఎవరైనా చెప్పొచ్చు. ఆన్సర్ రాలేదు, చెప్పాలి బేగే. ఓకే, నేనే చెప్పేస్తా, వినండి. ముందుగా చూసిన వ్యక్తులు గొర్రెలు కాపర్లు కాదు, దేవదూతలు వచ్చారు కాదు. మరి ఎవరు చూశారు? నేను చెప్పను, వాక్యం చెప్పిస్తా. యోబు గ్రంథం చూడాలి స్పీడ్గా. యోబు గ్రంథం ఎవరు చూశారో చూద్దాం. 36వ అధ్యాయం 33వ వచనం. 36, 33. ఆయన గర్జనము. అది దాని అర్థం. ఇప్పుడు మొట్టమొదటి చూసిన వ్యక్తులు ఎవరు చెప్తారు? పశువులు చూసినండి. గొర్రెలుగాడ కాపర్లు కాదు, దేవదూతలు కాదు, పశువులు చూసి ముందుగా చెప్పాడు దేవుడు. ఈ మాట గమనించాలి. ముందుగా చూసింది ఎవరంటే పశువులు చూసింది. ఓకేనా? మంచిది. ఇప్పుడు గొర్రెల కాపర్లు మందను కాసుకుంటున్నారు, మనమేమో 3 కాసుకోవాలని చెప్పాను. మొట్టమొదట మనం కాసుకునేది నోరు గురించి చెప్తాను. బాగా గమనించాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. సమయం 12:30 అయింది. గమనించాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రయాణంకల్ బాబరి పరలోకమ్మ తండ్రి, పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో చదవబడ్డ వాక్యాన్ని నేను మాట్లాడుతుండగా ఏం మాట్లాడి నాకు తెలియదు. చదువులేని వాడను ప్రభువా నీకు వందలు. చదువులేని వాడను,
ఏం మాట్లాడినా నాకు తెలియదు, మీరు మాట్లాడండి. బిడ్డలకు వినగల హృదయం, గ్రహించగల మనస్సు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనా? మొట్టమొదట మాట నోరు కాసుకోవాలి అని మీకు చెప్పాను, గమనించాలి. నోరు కాసుకోవాలి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 33 వచనం. స్పీడ్ ఉండాలి, సురుకు ఉండాలి. వాక్యం చదివేవాళ్ళు. కీర్తన గ్రంథము చాలు. ఎవరు కాని మాట పలికింది? మోషే కాని మాట పలికాడు. ఇశ్రాయేలు ప్రజలు కొంచెం విసిగించారు అతన్ని, మోషేని. అతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఈ మాట పట్టుకున్నాడు ఎవరో? దేవుడు. ఈ మాట దేవుడు పట్టుకుని అదే పాలు తేలు ప్రపంచ దేశానికి మోషేని వెళ్ళనివ్వలేదు. గట్టెక్కిచ్చాడు, చూపించాడు. అదే పాలు తేలు ప్రపంచ దేశం అన్నాడు, కిందకి దిగిపోమన్నాడు. పాలు తేలు ప్రపంచ దేశానికి వెళ్తాక మోషేకి అధికారం లేకుండా పోయింది. గమనించాలి. అదే కాదు, ఇంకా ఉన్నాయి, బాగా గమనించాలి. అదే సమయంలో మోషే కాని మాట పలికాడన్నమాట. ఎప్పుడు కూడా నోటంకి వచ్చే మాటలు బాగా రావాలి. చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం ఇప్పుడు మీకు చెప్తాను. నోరు చాలా అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. బాగా గమనించాలి. మరొక మాట చెప్తాను, చూడండి, గమనించాలి. మరొక వాక్యం చూడండి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం. 6:20. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20 వచనము. ఇప్పటికీ పిల్లలు లేరు. ఎవరికి? మేకాలకి, దావీదు భార్యకి పిల్లలు లేరు. ఎందుకు లేరు అంటే మేకాలు నోటంతో వచ్చే మాటలు భర్తను ఎలా మాట్లాడో తెలియకోకుండా మనసు మోసుకొచ్చేటప్పుడు దావీదు డ్యాన్స్ చేసుకుంటూ, ఆడమ్మాయిలు చాలా మంది ఉన్నారు, డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంటే నువ్వు ఎందుకు వ్యర్థుడా, నువ్వు ఎందుకు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చావు అలాగని చెప్పి భర్తను తిట్టింది. ఈ తిడతం ఎవరు చూశారు అంటే దేవుడు చూశాడు. దైవజనుడు ఎవరన్నా తిడితే ఊరుకునేవాడు కానే కాదు. దైవజనుడు ఎవరో తిట్టకూడదు, చాలా ప్రమాదం అది. బాగా గమనించాలి. ఎప్పుడైతే అలా తిట్టిందో గమనించండి, దేవుడు చూశాడు. వెంటనే ఆ మికాలికి చచ్చిపోయే వరకు ఏమి లేరు, పిల్లలు లేరండి. పిల్లలు లేకుండా చేసింది ఎవరంటే దేవుడు చేశాడు. నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. నేను 20 సంవత్సరాల క్రితం బ్యారన్ డ్రైవర్ని, సూపర్ డ్రైవర్ని, బ్యారన్ డ్రైవర్ని, 20 బ్యారన్ల మీద సూపర్ డ్రైవర్ని. బుట్టాయిగూడెం కరాటో రాంబాబు అంటే ఆ చుట్టుపక్కల పెద్ద పేరు. కరాటో రాంబాబు దొడ్లో 15 సంవత్సరాలు బ్యారన్ డ్రైవర్ చేశాను. గమనించాలి. మూడు పచ్చా బంటాలు, 70 మంది గేడింగ్ ఆడోళ్ళు, ఎక్కడ మంగళగిరి వాళ్ళని తీసుకెళ్ళి 15 సంవత్సరాలు నేను మెయింటైన్ చేశాను. అదే సమయంలో గుంటూరు పచ్చా బంట వాళ్ళు ఒక సంవత్సరము గమనించాలి, 8 సంవత్సరాలకి నీలోసుకుందంట. ఆ అమ్మాయి నీలోసుకుంటే 8 సంవత్సరాలకి ఇక కనే రోజులు వస్తా ఉన్నాయి, సీజన్ అయిపోయింది, ఇంటి వెళ్ళిపోతారు. ఇక ఆడేం చేశాడంటే ఈ భార్య మరి నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడిందో మనకు తెలియదు, కానీ గమనించాలి. ఏమందో వాడు ఏం చేశాడంటే వాడు పోయిన కర్ర తీసుకొట్టినా వదిలిపోయిన వాడు ఏం చేశాడు, ఉరికెత్తుకు వచ్చేసి పొట్ట మీద దండేశాడు. పొట్ట మీద అంటే ఆ అమ్మాయి ఇక 2 సూరాలు అన్నమాట, వచ్చే నెలలో కనేద్ది. అలాంటి సమయంలో ఆ పొట్ట మీద ఎప్పుడైతే తన్నేసేసాడో, నిజంగా జరిగిందన్నమాట ఇది. ఎప్పుడైతే తన్నేసేసాడో వెంటనే ఆవిడ్ని బుట్టాయిగూడెం ధర్మ హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్లగా జంగారెడ్డి ఉన్నారు, జంగారెడ్డి మా వల్ల కాదు, లోన శిశువు చచ్చిపోని చెప్పి ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే అందరి దగ్గరికి సంతకాలు చేయించుకుని, పెద్ద ప్రాణం అయినా మేము చెప్పలేము మరి ఆగని చెప్పి సంతకాలు చేయించుకుని చేస్తే ఆపరేషన్ చేస్తే లోన పిండం చచ్చిపోయింది. ఆ అమ్మాయి పర్వాలేదు, బాగానే ఉంది. 8 సంవత్సరాలు లేకలాక ఆ అమ్మాయి నీలోసుకుంటే
ఆ అమ్మాయి నోటంటే ఎలా మాట్లాడిందో మనకు తెలియదు. ఆ మాటలు మనం వినలేదు, కానీ గమనించాలి. వాడు పొట్ట మీద కన్నేశాడు. నోరు జాగ్రత్త. ఏమన్నాను నేను? నోరు జాగ్రత్త. భర్తను ఏమనాలో, బిడ్డలను ఏమనాలో, పాస్టర్ గారిని ఏమనాలో నేర్చుకోవాలి. మాటలు ఎలా పడితే అలాగ అనకూడదు. ఏమని మాట్లాడాలి? సామెతలు 15:1 స్పీడ్గా చదివి కూడా స్పీడ్గా సురుగ్గా ఉండాలి. సామెతలు 15:1 మృదువైన మాటలు క్రోధమును సల్లార్చును, నొప్పించు మాటలు. ఏమైనా అర్థమైందండి వాక్యము? బాగా గమనించాలి ఆ మాట, బాగా గమనించాలి. మృదువైన మాటలు కోపమును సల్లార్చును, నొప్పించు మాటలు కోపము రేపును. నొప్పించు మాటలు కోపం రేపితే జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నీ భర్తతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, బిడ్డలతో జాగ్రత్తగా మాట్లాడు, పాస్టర్ గారితో జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఆ అమ్మాయి మళ్ళీ జీవితకాలంలో నీళ్లు పోసుకోలేదు, వాళ్ళ పిల్లలు కూడా లేకుండా పోయారు. బాగా ఎంత ప్రమాదం అయిపోయింది. నోరు కాసుకో. ఇంకా చాలా మంది చెప్తాను, వినండి. నోరు కాసుకుంటూ నేర్చుకోవాలి. ఉదయకాల సమయంలో గమనించాలి వాక్యాన్ని. మరొక వాక్యం చెబుతా చూడండి. సామెతల గ్రంథం 13:3 సామెతలు 13:3 తన నోరు కాసుకునేవాడు తన్ను కాపాడుకును. నోరు కాసుకుంటే నువ్వు దెబ్బలు తినవు. నోరు కాసుకోకపోతే దెబ్బలే తింటావు. బాగా గమనించాలి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవాలంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవాలంటివి. చాలా గమనించాలి వాక్యం. మళ్ళీ చదవండి వాక్యం. చదవ స్పీడ్గా. తన నోరు కాసుకునేవాడు తన్ను కాపాడుకొనెను. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరము జరిగిన యథార్థ సంఘటన. పోయిన సంవత్సరము జనవరి 1కి భార్య భర్త కలిసి అత్తోరింటికి వెళ్ళారు. అత్తోరింటికి వెళ్ళి చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలి కదా. వాడికి 2 పిల్లలు. పిల్లోడు ఇంత ఉంటాడు, నేను చూశాను. పిల్లోడు ఎర్రగా బాగా ఉంటాడు, ఇంత ఉంటాడు పిల్లోడు. ఈ పిల్లోడు ఒక అమ్మాయి ఇంత ఉంటుంది. ఈ వాళ్ళిద్దరు పుట్టినోళ్ళు అన్నమాట. వాళ్ళు తీసుకుని వెళ్ళారన్నమాట. వెళ్ళేటప్పటికి అక్కడికి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఏ గొడవలు పెట్టుకున్నారో తెలీదు. ఆ అమ్మాయి కోపం ఎక్కువ. బాగా గమనించాలి. భార్య భర్తలు దెబ్బలాడుకుంటే బాగా సీరియస్గా దెబ్బలాడుకున్నారు. ఆడేం చేశాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. ఆడు వెళ్ళిపోతే ఈ అమ్మాయికి కోపం తగ్గలేదు. ఏం చేసిందంటే గదికి తలుపేసేసి గడేసేసి పిల్లోడిని పొడికేసి నోటి మీద కొట్టేస్తుంటే నోటి మీద కొట్టేస్తుంటే పిల్లోడు కక్కడి వెళ్ళిపోతాడు అనమాట. ఆ పిల్లోడు నోటి అమ్మట రక్తం గారిపోతుంది అనమాట. పిల్లోడు ఏడ్చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తలుపు బగలగొట్టి లోనికి వచ్చేటప్పుడు చూసేటప్పటికి పిల్లోడికి సుఖం లేదన్నమాట. ఈ పిల్లోడిని ఏం జబ్బొచ్చు నీకు, ఇలా చేసావని చెప్పి పిల్లోడిని తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లోడు రక్తం కక్కి పిల్లోడు చచ్చిపోయింది. చక్కనాల పిల్లోడు చచ్చిపోయాడు. పిల్లోడు చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి కోపం ఇంకా తీరలేదు. చచ్చిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఆ ఇంతటి పిల్ల ఉంది కదా, ఆ పిల్లని తీసుకెళ్ళి ఊరు ముందు పాండ్లు చోటు ఉంది, ఆ పాండ్లుతో పడేసేసింది. పాండ్లుతో పడేసేస్తే ఆ పిల్ల చచ్చిపోయింది. నూతులో పడిపోయి ఆ పిల్ల చచ్చిపోయింది. గమనించాలి. ఆ భర్త ఏమో 3 గంటలకు వచ్చాడు. వచ్చినంటే ఇదంతా కూడా తెలిసిపోయిన వెంటనే ఏం జరిగిందంటే వాడేం చేశాడు, కర్ర తీసుకుని భార్య వెనకాల పడి గొడ్లో తీసి కొట్టి చంపేశాడు. అంతే. చూడు ఎన్ని ప్రాణాలు పోతున్నాయో. చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఎప్పుడే చచ్చిపోయిందో ఈడేం చేశాడంటే ఈడు వెళ్ళి రైలు పట్ట దగ్గరికి వెళ్ళి తలకాయ పెట్టి ఆడు చచ్చిపోయాడు. ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఎందుకు పోయినాయి? ఎందుకు? కారణం ఏంటి?
కారణం ఏంటి? నోరు కాసుకో. ఏం కాసుకోవాలి? నోరు కాసుకో. చాలా ప్రమాదం అండి, నోరు చాలా ప్రమాదం. బాగా గమనించి ఎంత చక్కగా మాట్లాడుకోవాలి. చాలామంది మాటలు దెబ్బలాడుకుంటారు, భార్యభర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నాన్న మాట్లాడుకుంటారు. ఎంత ప్రమాదం అనుకుంటున్నారు అది. బాగా గమనించాలి. నోరు కాసుకో, నోరు కాసుకో. మరొక వాక్యం మీకు చూపిస్తా చూడండి. సంఖ్యాకాండం 12 అధ్యాయం మొదటి వచనం స్పీడ్గా. సంఖ్యాకాండం 12 మొదట వచనము. తొమ్మిదవ వచనం. చాలు, అర్థమైంది. ఏమన్నా బాగా గమనించాలి. చెప్తే వినండి, స్టోరీ చెప్తే వినండి. మిరియమ్మ, ఆరోను, మోషే ముగ్గురు ఒక తల్లోళ్ళు. మోషే ఏదో సభను చూసి పెళ్లి చేసుకున్నాడు. సరే, ఏదో మొత్తం మీద ఆ ఇంట్లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఏం జరిగిందంటే ఆరోను, మిరియమ్మ, మోషేని సనుక్కున్నారు, ఏదో మాట్లాడుకున్నారు. ఈ సనుక్కుంటాం ఈ మాటలు ఎవరన్నారు? బాగా గమనించి ఎవరన్నారు? పైన దేవుడు అన్నాడు. దేవుడు విని ఏం చేశాడంటే ఆ మోషేతో, మోషే ఆ మిరియమ్మనే ఆరోన్ని పాడి వెనగల రమ్మనవయ్యా అన్నాడు. రమ్మన్నాడు, మంచిదే. అక్కడ మిరియమ్మకి కుష్ఠరోగం తెప్పించాడు. ఏ రోగం అది? కుష్ఠరోగం. నోటుకు ఏం వచ్చిందని మాట్లాడితే కుదరదా? బాగా గమనించాలి. వాళ్ళ తమ్ముడిని ఏమని మాట్లాడిందో మనకు తెలియదు, కానీ ఈ మాటలు దేవుడు ఏం చేశాడంటే మిరియమ్మకి ఏ రోగం వచ్చింది? ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది. అన్నగారు అంటున్నాడు, అయ్యా ప్రభువా అంటున్నాడు. ప్రభు అని ఎవరిని అంటున్నాడు? దేవుణ్ణి కాదు. ఎవరిని? సేవకుడిని. సేవకుడు ఎవరు? మోషే. మోషే నాడు ప్రభువా అక్క అలా అయిపోయిందని అడుగుతూ ఉన్నాడు. బాగా గమనించాలి. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, 7 మార్లు మొగం మీద ఉమ్ముయ్యాలి మీ నాన్న, పాడి వెనగాల 7 దినాలు గడపాల మీ అక్క, అప్పుడు కానీ ఆమె కుష్ఠి తగ్గదు. నోరు ఎంత పని చేసింది? నోరు ఎంత పని చేసింది చెప్పాలి. కుష్ఠరోగం తెప్పించింది. నోరు ఎంత పని చేసింది? బాగా గమనించాలి. ఉదయకాల సమయంలో నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది ప్రభువా జరిగేది. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది ప్రభువా జరిగేది. నీ వాక్కుకై వేచియుంటిని ప్రార్థనాలకించునా ప్రభువా ప్రార్థనకించునా. ఎన్ని తలసినా ఏది అడిగినా ప్రభువా జరిగేది. చాలా గమనించాలి వాక్యాన్ని. నోరు ఎంత పని చేసిందో మీరు విన్నారు. ఇంకా షార్ట్ కట్లు వస్తా, నేను సమయం లేదు. మరి వెనకాల అయ్యగారు ఉన్నారు కనుక గబాబా చెప్పేస్తాను, గమనించాలి. నోరు గురించి మీకు చెప్పాను ఇంతవరకు. నోరు గురించి, నోరు ఏం చేయాలి?
కాసుకోవాలి. మీరందరూ కాసుకుంటున్నారండి నోరు. కాసుకోండి నోరు కాసుకోండి అమ్మా. ఎవరినేమన్నాలో జాగ్రత్త. ఒక ముఖ్యమైన మాట చెప్తా వినండి. చాలామంది పాస్టర్లను అలగలగా అంటారు. చాలామంది అనకూడదండి. పాస్టర్ గారిని ఎవరన్నా ఏదన్నా అంటే పైనుండి ఆయన వెంటనే చూస్తాడు. జాగ్రత్త. పాస్టర్ గారు అంటే దేవుడు అంటే పాస్టర్ గారు. ఈ మాట గమనించాలి. పాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సంఘస్థులు చేసే పని. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి నోరు ఏం చేయాలి? కాపాడుకోవాలి. మా తమ్ముడే కాదని చెప్పి నోరు బారేసుకుంది మిరియమ్మ. దేవుడు ఊరుకున్నాడా? పోనీ అదిపోలే వాళ్ళ ముగ్గురులో ఏదో 4 మాటలు అనుకున్నారు, పోతే పోనే అనుకున్నాడు దేవుడు? అనుకోలేదు. కుదరదా? నా మోసేనంటే నేను ఊరుకోను అన్నాడు దేవుడు. అలాగే వాళ్ళ అక్కకి ఏమి రోగం? కుష్టి రోగం తెప్పించాడు. బాగా గమనించాలి. నువ్వు ఎవరివైనా సరే దేవుడు అక్కడ సేవకుడిని అంటే మటుకు ఊరుకునేవాడు కాదు. జాగ్రత్తగా ఉంటూ నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మంచిది. ఇప్పుడు శరీరంలోకి వెళ్దాం స్పీడ్గా. ఇప్పుడు దాకా నోరు గురించి చెప్పాను. ఇప్పుడు శరీరంలోకి వెళ్దాం. శరీరం ఏం చేయాలి? ఏమన్నాను నేను? శరీరం ఏమన్నాను? శరీరము కాసుకోవాలి. ఎలా కాసుకోవాలి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం స్పీడ్గా. చచ్చిపోవలసిన వాళ్ళై శరీరం జాగ్రత్త. శరీరం ఒక్కోసారి మనం సహకరించదు. శరీరాన్ని అదుపులో పెట్టాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇది శరీరం మంచిది కాదు. జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. మనమే పెట్టుకోవాలి. శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. అది చాలా కోరుకుంటుంది. అవన్నీ మనం చేయకూడదు. చాలా ప్రమాదం ఇది. ఏ ప్రమాదాలు జరిగినాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా జరిగిందో చూపిస్తా. బాగా గమనించాలి. శరీరాన్ని ఏం చేయాలి? ఆ వాక్యం ఏమంటాను చదవడం వల్ల ఒకసారి. సావలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మచేత శరీరాన్ని ఏం చేయాలి? శరీరం బోడు కోరుకూడదు. అవన్నీ మనకొద్దు. దాన్ని సంపితే ఏమవుతాడు? అది జీవిస్తాడనమాట. ఇది దీని అర్థం. ఓకేనా? ఇప్పుడు శరీరం వల్ల ఎంతమంది నష్టపోయారో మీకు ఇప్పుడు వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. బాగా గమనించాలి. శరీరం వల్ల ఎంతమంది నశించిపోయారో చూద్దాం. గమనించాలి వాక్యాన్ని. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం స్పీడ్గా. 13వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథము 13 1వ వచనం. చాలు గమనించాలి. ఈ అమ్మరోరు ఎవరబ్బాయి ఎవరు చెప్తారు? ఎవరు కొడుకు? దావీదు కొడుకు. అబ్షలోము అమ్మనోను దావీదు కొడుకు. ఈ అమ్మనోను అన్నవాడు ఏం పోయే కాలం వచ్చిందో మనకు తెలియదు. సొంత చెల్లెల్ని పాడు చేయాలని చెప్పి మనసులో పెట్టుకున్నాడు. సరే, అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి ఓ ఫ్రెండ్ ఉన్నాడు. చాలామంది మీరు గ్రహించండి, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులకి ఫ్రెండ్లు ఉంటారు, పురుషులకు ఉంటారు, స్త్రీలకు ఉంటారు. ఫ్రెండ్ సావాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేయాలి. పనికి మాలోళ్ళు ఉన్నారు ఇందులోనే, చాలా ప్రమాదకర వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. నేను చెప్పాలంటే
బాగా బాగా గమనించాలి. స్త్రీల్లో కూడా పురుషుల్లో కూడా ఆ సావాసం చేసేటప్పుడు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళ మంచోళ్ళు చెడ్డోళ్ళ చూసి మరి చెయ్యాలి, లేకపోతే ప్రాణాల మీదకి వస్తాయి. హైదరాబాద్లో అలా జరిగింది. ఇప్పుడు సమయం కాదు కానీ బాగా గమనించాలి. ఫ్రెండ్షిప్ చూసి చెయ్యాలి. ఇప్పుడు ఏ ఫ్రెండ్షిప్ మీద ఉన్నాడు వీడు అమ్మనోను? ఆడెవడో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు. ఆడేం చేయాలి? ఒరే పనికిమాలోడా, తప్పు కాదేంట్రా, నీ చెల్లెలు కాదేంట్రా, అలా చెయ్యొచ్చు అంటే అనాలి కదాడు, అనాలి కదా, ఫ్రెండే కదా అనాలి కదా. ఆ అమ్మాయి ఏమవుద్దురా నీకు, చెల్లెలు కదా, అలా చాలా అలాగ నువ్వు వాళ్ళు చెయ్యొచ్చా, తప్పుదే అంటూ మానేసి, ఒరే నువ్వు పడుకో నేను కథ నడుపుతాను, మీ చెల్లి వచ్చేలా చేస్తాను అంటాడా? అనొచ్చా? మోసం. ఫ్రెండ్షిప్లు కూడా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళ మంచోళ్ళు చెడ్డోళ్ళు చూసి చెప్పేది చాలా ప్రమాదం. హైదరాబాద్లో అలాగే జరిగింది. ఇప్పుడు చెప్పరు కానీ సమయం బాగా గమనించాలి. కాబట్టి వీడేం చేశాడు అంటే, వాడు సరే ఈ మాట వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే తామరని పంపాడు. పంపేటప్పటికి ఆమె వచ్చింది, చక్కగా వంట చేసింది. ఆడు అన్నగారికి పెడతాగా ఆ రూములోకి వచ్చింది. రూములోకి వస్తే ఆ అమ్మాయిని పట్టుకుని పాడు చేసేసాడు. ఎవరు? అన్నగారే పాడు చేసేసాడు. బాగా గమనించాలి. ఇలా పాడు చేసినప్పుడు ఈ మాట అన్నగారికి తెలిసింది. ఎవరికి తెలిసింది? అన్నగారంటే ఎవరు అన్నాను? అబషలోముకు తెలిసింది. అబషలోము ఏం చేశాడు అంటే 28వ వచనం ఏం చేశాడు చూడండి. 28వ వచనం 28వ వచనం చాలు గమనించాలి. ఏం చేశాడండి? అమ్మలోని ఏం చేశాడు? 4 పెట్టి మా తమ్ముడిని చంపేయండి అన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ తమ్ముడిని నిర్దాక్షిగా చంపేశారంతే. అమ్మనోని చంపేశారండి. ఎందుకు చంపేశారు? శరీరం జాగ్రత్త. యవనస్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ శరీరాన్ని జాగ్రత్త అదుపులో లేకపోతే చంపేద్ద శరీరం చంపేద్దండి. శరీరం చంపేద్ది. జాగ్రత్త గమనించాలి. ఆడు వయసు 25 సంవత్సరాలు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. శరీరాన్ని అదుపులో పెట్టాలి. వర్షం చూడకుండా నిట్టసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? పైన ఉన్న దేవుడు ఊరుకుంటాడా? బాగా గమనించాలి. ఊరుకోడు. బాగా గమనించాలి. ఆదికాండం 34:1 స్పీడ్గా. ఆదికాండం 34:1 చాలు, ఇక పెద్ద స్టోరీ కానీ బాగా షార్ట్ కట్లో చెప్తారు. బాగా గమనించాలి. ఇప్పుడు ఎవరండి ఆమె? దేనా. ఎవరు కూతురు? ఎవరు చెప్తారు? యాకోబు కూతురు. ఒకే ఒక కూతురు. ఎంతమంది కొడుకులండి? 12 మంది కొడుకులు. తోడ పుట్టింది ఒకే ఒక చెల్లెలు ఉన్నట్టుంది. బాగానే ఉంది. ఎందుకో అలాగ చూద్దామని బయటికి వెళ్ళింది. ఏమైపోయిందండి? నాశనం అయిపోయింది అంతే. శరీరం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఒక రాజు కొడుకు చూశాడు, చూసి పాడు చేసేసాడు అంతే. ఏమైపోయింది ఆమె? అక్కడితో పోయిందా? లేదు. నేను చేసుకుంటాను ఆడంటే అన్నగారులు ఏం చేశారంటే నీకు ఇవ్వమని చెప్పి గమనించాలి. ఆ ఊరంతా నాశనం చేసేశారు. ఒక రాత్రి ఊరంతా నాశనం చేసేసారు. గమనించాలి. కుటుంబాల చిన్న భిన్నం అయిపోయి ఒకే ఒక కూతురు అత్తరబత్తంగా పెంచుకున్నాడు యాకోబు. ఏమైపోయింది? కడకే చెప్పండి. ఏమైపోయింది? నాశనం అయిపోయింది. బాగా గమనించాలి. తల్లిదండ్రుల మాటకు లోబడాలి. తల్లిదండ్రుల మాటకి బిడ్డలు లోబడాలి. కొడుకులు కానీ కూతుళ్ళు కానీ జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రుల మాటకు లోబడితే మంచిదన్నమాట. శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు ఆవిడ. అదేనా అదుపులో పెట్టుకోలేదు. బయటికి వెళ్ళింది, పాడైపోయింది. ఇంక ఎంతమంది పాడైపోయారు? బైబిల్లో సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 1వ సమూయేలు 2:22.
చాలు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలో నాయే ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలో నాయే ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులు నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులు నీ ప్రేమ పొందగా ఎన్ని తలచినా ఏది అడిగినా చాలా చాలు గమనించాలి వాక్యాన్ని. ఏలి వేరు, ఏలియా వేరు. ఏలీకి ఇద్దరు కొడుకులు కూడా వయసు వచ్చిన వాళ్ళే. ఏలీకి మందదృష్టి వచ్చింది, అంటే కళ్ళు కనపడతలేదు. తర్వాత ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు అతనికి సంఘం ఉంది, చక్కగా మందిరం ఉంది, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఏలి వెళ్ళి వాక్యం చెప్పలేకపోతున్నాడు, నడవలేకపోతూ ఉన్నాడు. అదే సమయంలో తండ్రి ఏం చేసినట్టు కొడుకులు చెప్పాడు, ఒరే అబ్బాయిలు, ఈ రోజు కాడి నుంచి నేను మందిరానికి వెళ్ళలేను, నేను చెప్పలేను, కాబట్టి మీరు వెళ్ళి వాక్యం చెప్పండిరా, సంఘం జాగ్రత్త చూసుకోండి అని చెప్పి కొడుకులకి ఆర్డర్ ఇస్తాడు. బాగానే ఉంది. ఈ కొడుకులు ఏం చేశారు అంటే, ఈ కొడుకులు సేవ చేస్తూ ఉన్నారు. ఈ సేవలో ఏం చేస్తున్నారంటే, మంచి మంచి అమ్మాయిలు వస్తూ ఉంటే వాళ్ళని పాడు చేస్తూ మొదలెట్టారు. బాగా గమనించాలి. సంఘం చిన్న భిన్నం అయిపోతూ ఉంది. ఇందులో సంఘ పెద్ద ఏం చేశాడంటే ఏలి దగ్గరికి వెళ్ళాడు. సంఘ పెద్ద ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కొడుకులు సరిగ్గా ఉండట్లేదు, చేస్తే మీరే అలవలని చేయండి సేవ, లేదు, నీ కొడుకులు చాలా దారుణంగా నడుస్తూ ఉన్నారు, నీ కొడుకులు మాట వింటలేదు, కాబట్టి ఏం చేస్తారో చేయండి అని చెప్పి సంఘ పెద్ద చెప్తే, అప్పుడు ఏలి దగ్గరికి వెళ్ళి కొడుకుల్ని మందలించారు. మందలించినప్పుడు వినాలి కదా, తండ్రి మందలించాడు, కొడుకు వినాలిగా. తండ్రి మందలించాడు, కొడుకులు వినాలి కదా. సరే మనం చేసే తప్పేమోలే, అలాగొద్దు, బాగా చేసుకుందాం అని పరిసరి అని చెప్పి ఉండాలి కదా. తండ్రి మాట పక్కన పెట్టి వాళ్ళు అదే తంతులో జీవిస్తూ ఉన్నారు. దేవుడు పైనుండి చూశాడు. ఏంటి చూసే దేవుడు ఉన్నాడు పైన. బాగా గమన దేవుడు ఎలా చూస్తున్నాడో చెప్తే వినండి. 2 దినవృత్తాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 2 దినవృత్తాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయ గలవారిని బలపరచుడకై యెహోవా కనుదృష్టి లోకమంతటా. బాగా గమనించాల మాట. మళ్ళీ చదవండి వాక్యం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుడకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరు యథార్థంగా జీవిస్తున్నారు, ఎవరు మంచి సేవ చేస్తా ఉన్నారు, ఉన్నా లేకపోయినా మంచిగా నడుస్తున్నారు యథార్థంగా అని దేవుడు చూస్తున్నాడు. ఉదయకాల సమయంలో అందరిని చూసేవాడు దేవుడు. ప్రతి పాస్టర్ గారిని చూస్తాడు, ప్రతి సంఘాన్ని చూస్తాడు. బాగా మనం చూసేవాడు దేవుడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుడగా యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాను. ఒక మాట మీకు చెప్తాను అండి, ఆయన పని ఎంత ఉంటుంది, లోకమంతా సంచారం చేస్తాకంటారు. మీరేమంటారు? ఆయన పని ఎంత ఉంటుంది? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆకాశము భూమి పాదపీఠం. ఆకాశమే సింహాసనం అయ్యి భూమి పాదపీఠం అయితే ఆయన పని ఎంత ఉంటుంది ఎవరు తెలుసు? అంత పెద్ద కొన్ని అన్నమాట. అంటే ప్రపంచం అంతా చూస్తుంది. ఎలా చూస్తుంది? దేశాలు, రాష్ట్రాలు, మండలాలు, జిల్లాలు, గ్రామాలు, ఆల్మూడు ప్రపంచం, కొయిట గీట కత్రే మొత్తం చూస్తుంది ఆయన కన్ను. ఎన్ని చెప్పాను బాగా గమనించాలి. ఆయన కన్ను లోకమంతా సంచారము చేస్తూ ఉంది. అర్థమైందా? ఇలాగ సంచారం చేసే సమయంలో ఏమైందంటే ఏలి కొడుకులు, 2 కొడుకులు దేవుడికి కనిపించారు. సరే మీరు నాన్న మాట వినరే అంటారా? సరే నా మాట కూడా మీరు వినరలే, కానీ మిమ్మల్ని తొందరలో తీసేస్తా అనుకున్నాడు. ఎలా తీసాడు చూడాలి, ఎలాగ తీసాడు చూడండి. సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం.
ఒకటో సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఏండి అర్థమైందా? శరీరం ఎంత పని చేసిందో. ఇద్దరు కొడుకులను చంపేశాడు దేవుడు. ఈ మాట విన్నవాడు ఏలి కూడా మెడ ఇరిగిపోయి ఎన్ని ప్రాణాలు పోయినాయి? 3 ప్రాణాలు పోయినాయి. బాగా గమనించాలి. శరీర సంబంధంగా జీవించకూడదు, జాగ్రత్త. శరీరాన్ని అదుపులో పెట్టు. స్త్రీలు కానీ పురుషులు కానీ శరీరాన్ని అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టలేదు కనుక దేవుడు చూశాడు, యుద్ధంలో పెట్టాడు. వాళ్ళిద్దరు కొడుకుని ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. ఏం చేశాడు? ఇద్దరు కొడుకుల్ని చంపించేశాడు. జాగ్రత్త. శరీరాన్ని అదుపులో పెట్టుకో, శరీరాన్ని కాసుకో, నోరు కాసుకో, జాగ్రత్తగా కాసుకుంటూ నేర్చుకోవాలి. వారు ఒక వ్యక్తిని చూపించి ఇక 3వ మాటలోకి మనం వెళ్ళిపోదాం. మరొక వ్యక్తి మనం చూపిద్దాం. చూడండి, గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14 1వ వచనం. చాలు. 16 స్పీడ్గా. 16 చాలు. ఏమని అర్థమైందో చెప్తా, స్టోరీ చెప్తే వినండి. ఎవరండినా? సంసోను వరాన్ని పుట్టాడు. గమనించాలి. తల్లి చెప్పింది, ఒరే అబ్బాయి ఎప్పుడు కూడా కట్టింగ్ చేసుకోవద్దు, నీ తల్లోనే నీ బలం ఉంది, జాగ్రత్త అని చెప్పి తల్లి చెప్పింది. మంచిదే. ఈ సంసోను అంటే దేవుడికి ఇష్టమే. కానీ ఒకటి, సంసోనికి ఎక్కడలేని బలం ఇచ్చాడు. ఒక దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపేశాడు. 300 నక్కలను పట్టుకుని తాటోకులు కట్టి ఆ కుప్పలని తగలబెట్టించాడు. ఎవరు? సంసోనే. అంత బలాజ్ఞుడు. నిజమే. అయితే ఒకటి, ఒక ఫిలిష్తీయుల్లో ఒక అమ్మాయి ఆవిడ వేసి ఆ అమ్మాయిని చూసి ఆవిడని మోహించాడు. తల్లిదండ్రులు అన్నారు, ఒరే అబ్బాయి, ఫిలిష్తీయుల అమ్మాయి మనకు వద్దు, మీ మేనమామ కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని చేసుకోరా అని చెప్పి మరీ చెప్తే, నాకు వద్దు, నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పి పట్టుబట్టి ఆ వేసినే చేసుకున్నాడు. ఈ మాట గమనించాలి. సరే, ఈవిడ ఏం చేసిందంటే ఫిలిష్తీయుల దగ్గర కొంత డబ్బు తీసుకుని నేను ఆయన పట్టిచ్చేస్తాను, మీరు ఏమంటే చేసుకోండి అంటే వాళ్ళు చాలా డబ్బు ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారు? ఆ వేసికి ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుంది. ఏమయ్యా, నీ బలం ఎక్కడ ఉందో నాకు చెప్పవయ్యే, నేను ఎన్నాళ్ళు ప్రేమిస్తే ఏం సుఖం అని చెప్పి కసురుకుందన్నమాట. అప్పుడు ఈడా చేశాడంటే ఆ మాట లొంగిపోయి, ఇదిగో ఏమి లేదు, నా బలము పోవాలంటే ఫిలిష్తీయులు కాదు ఎవరు వచ్చినా అయ్యో సంసోను ఏం చేయలేరు. నా బలం పోవాలంటే నా తల వెంట్రుకలు కట్ చేసేస్తే ఆ జుట్టు సరిగ్గా ఇక్కడ పడేది అనమాట, కిందకి పడేది జుట్టు అనమాట. నా జుట్టులో ప్రాణం ఉంది, నా జుట్టులోనే బలం ఉంది అని చెప్పేశాడు. అప్పుడు తొడ మీద బొడుకోబెట్టుకుని నిద్ర కొంపిందనమాట. ఎవరో ఆ వేసి నిద్ర కొంపి మంగళోడు తీసుకురామంది ఒకడిని. మంగళోడు వచ్చాడు. చక్కగా ఆ యొక్క తల ఏం చేశాడు,
కటింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యా లెగు ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు లెగు అంటాడికి తల ఎలగెలగ అనుకున్నాడు, తల ఎలగెలగ అనుకున్నాడు, తల లేదు. గమనించాలి. వెంటనే ఫిలిస్తీన్లు వాడిని పట్టుకున్నారు. 2 కళ్ళల్లో సూది మేపులు పొడిచేశారు, సంఖ్యలు వేసేసారు. బాగా గమనం ఏం జరిగిందో చూడండి. 20 వచనం 20 అది దాని అర్థం. ఏమైనా అర్థమైందండి? దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, నాతో ఉంటాడు, దేవుడు మనతోనే ఉంటాడు. ఈ మాట గమనించాలి. దేవుడికి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తే దేవుడు ఏమైపోతాడు? నీలో నుంచి సైడ్ అయిపోతాడండి. మన అందరిలో దేవుడు ఉంటాడు, మన వెనకాల దేవుడు ఉంటాడు. నువ్వు వెట్టెలతో అట్టే దేవుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. బైబిల్లో ఎంతమంది వెనకాల దేవుడు వెళ్ళాడో నేను చెప్తాను మీకు. బాగా గమనించాలి. అదే సమయంలో దేవుడు సంసోనుతో ఉన్నాడు. సంసోనుతో ఉండి ఏం చేశాడు? సంసోను ఏం చేశాడు? ఎడబాసెను అంటే అర్థం ఏంటి? వదిలేశాడండి. నిన్ను కూడా నీలో ఉన్నాడు దేవుడు. కానీ నువ్వు నచ్చినప్పుడు, నీ శరీరము దేవుడు వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు నిన్ను వదిలిపెడితే అంతే సంగతులు. దేవుడు ఎప్పుడు మనతో ఉండాలండి, మనతో ఉండాలి. సంసోను ఎప్పుడైతే పాపంలో మునిగిపోయాడో దేవుడు చూసి దేవుడు సంసోను నుంచి ఎడబాసిన తర్వాత ఏం జరిగింది అనుకున్నారు? ఏం జరిగిందో చూడండి. 28వ వచనం స్పీడ్గా. 28వ వచనం చాలు. అర్థమైందండి? ఏమన్నా గమనించాలండి. ఇప్పుడు సంసోను వయసులో ఉన్నాడు, చచ్చిపోయాడా బ్రతికాడా? ఏం చంపేసింది? శరీరం చంపేసిందండి. శరీరం ఏం చేసింది? చంపేసింది. దేవుడు కూడా చూసి వాడిని చంపించేశాడు. ఈ మాట గమనించాలి. సంసోను శరీరానికి ఆశపడ్డాడు, ఏమైపోయాడో చూడండి. ఇలాగ ఎంతమంది చనిపోతున్నారు బైబిల్లో బాగా గమనించాలి. శరీర సంబంధంగా ఉండకూడదు. శరీరాన్ని కాసుకో గమనించాలి. 4 గంటలు లెగమంటది. మనం లెగుద్దాం అనుకుంటాం, శరీరం అంటదే వద్దు, అప్పుడే వద్దు, 6ంటికి లెగుద్దాము, ప్రార్థన చేసుకుందామే అంటది. ఈ మనిషి అంటదే ఆగో ప్రార్థన చేసుకోవాలంటది అని అంటాం మనం. అదంటది శరీరం పడుకో చేసావు కానీ చేయకపోయినా లెగొచ్చే 7 గంటలు లెగొచ్చుగా, కంగారు పడిపోతా, పడుకో అంటది. అది దాని మాట విన్నామనుకో బాగా గమనించాలి. దాని మాట వింటే ప్రమాదం. బాగా గమనించాలి. 5 గంటలు లెగాలి. స్త్రీలు కానీ పురుషులు 5 గంటలు ఖచ్చితంగా లెగాలి. లేచి ఏం చేయాలి? ముందు ప్రార్థన చేసుకోవాలి. ముందు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు లెక్కకుండా ఉన్నారు అన్ని చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. శరీరం అంటదే వద్దు, ఇప్పుడు వద్దు, మా చేసావు కానీ ప్రార్థన చేద్దుగాలే, పడుకో అంటది. మనం ఏం చేస్తాం? అంతేనంటావా? అంతే మరి, పడుకుంటాం. బాగా గమనించాలి. దేవుడు చూస్తాడు. పడుకోరా, ఎంతసేపు పడుకుంటావు, పడుకో అంటాడు దేవుడు. ఈ మాట గమనించాలి. శరీరాన్ని జాగ్రత్త, శరీరము జాగ్రత్త. సమూయేలు గ్రంథము ఆఖరు మాట 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. 2 సమూయేలు 11:2. ఒకనొక దినమన సరిపోయిందా? 12:1 స్పీడ్గా. అదే 12:1. నాతాను దావీదు వద్దకు పంపాను.
ఉమ్, ఉమ్. 9వ వచనం. ఉమ్, ఉమ్. చాలు, ఇక స్టోరీ అంత వద్దు, బాగా గమనించాలి. ఎవరండి ఈయన? దావీదు. దావీదు ఎవరండి? రాజు. రాజు అండి, అందరికీ న్యాయం చెప్పేవాడు దావీదు. రాజు. దావీదు రాజు. ఒకరోజు సందకాడ ఆ మిద్ది మీద తిరుగుతూ తిరుగుతూ ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే అలా చూసి మోగించాడు. ఆ అమ్మాయిని తీసిరామన్నాడు, పాడు చేశాడు. వాళ్ళ ఆయన కూడా యుద్ధంలో పెట్టి చంపించేశాడు. ఎంత ఘోరమైన పని చేశాడు. దేవుడు నతానేలు పంపించాడు. నతాన్ని పంపించాడు. పంపించినప్పుడు గుట్టంతా బయటపడింది. బాగా నేను సాటిగట్లో చెప్తున్నాను, బాగా గమనించాలి. గుట్టంతా బయటపడింది. తర్వాత అప్పుడు ఈ దావీదు చేసిన పని ఏంటో చూడండి. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? కీర్తన 6:6 స్పీడ్గా. కీర్తన 6:6. చాలు, బాగా గమనించాలి. ఏం చేశాడండి దావీదు? ఏం చేశాడు? పరుపు కొట్టుపోయేలాగా రేత్రి పగలు ఏడిశాడు. ఎందుకు ఏడిశాడు అంటే, ఏడపోతే పరలోక రాజ్యం లేదా? చేసింది తప్పు. ఎంత పాపినైనా ఏ భయము లేదు, ఎన్ని కష్టాలైనా ఎన్ని ఎదురైనా యేసయ్యను నమ్మిన ఎంతో నెమ్మది. యేసయ్యను నమ్మిన ఎంతో నెమ్మది. నీ జీవము ఏ పాటి, నా జీవము ఏ పాటి, నీటి బుడగా కన్నా నిత్యమైన బ్రతుకు, నీటి బుడగా కన్నా నిత్యమైన జీవము ఏ జీవము ఏ పాటి. చాలా గమనించాలి. దావీదు రాజు ఉండి శరీరము సాగరించి తప్పు చేశాడు దావీదు. దావీదును దేవుడు శిక్షించాడు. గమనించాడు. దావీదు ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. బాబు, నేను చేసిన తప్పని ఏడుస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో చూడండి. 51వ అధ్యాయము 1వ వచనం. 51 1వ వచనం కీర్తన. ఎంత ఏడుస్తున్నాడో చూడండి దావీదు. దావీదు చేసిన పనికి అన్నమాట. గమనించాలి. ఎవరైనా సరే తప్పు చేయకూడదు. తప్పు చేసిన తర్వాత క్షమాపణ లేదు. ఒకవేళ క్షమించిన దేవుడు దాని మూల్యం చెల్లించాలి. దీనికి నేను సాటిగట్లో వస్తున్నాను. కానీ ఈ తప్పు చేసినందుకు దావీదు కొడుకుల్ని 4 చంపాడు దేవుడు. 4 చంపాడండి దేవుడు. నేను తప్పైపోయింది క్షమించమని క్షమిస్తాడు. ఈ క్షమాపణ వేరు. నువ్వు చేసిన తప్పుకి మూల్యము చెల్లించాలి. తప్పదా? మూల్యం చెల్లించాలి. తప్పదా? దావీదు చేసిన పనికి దేవుడు దావీదుని క్షమించాడేమో కానీ గమనించాలి. ఎంతమంది చంపాడు తెలుసా? 4 కొడుకులు చెప్పాడు. దావీదుకున్న 4 కొడుకుల్ని చంపేశాడు. నిర్దాక్షిణ్యం చంపేశాడు. చంపిన దేవుడు ఎక్కడెక్కడ చంపాడు కూడా బైబిల్లో ఉన్నారు. ఈ మాట గమనించాలి. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా కాసుకుంటూ నేర్చుకోవాలి. 2వ మాట 3వ మాటలో చెప్పి ముగిస్తాను. 2వ మాట అయిపోయింది. 3వ మాటలో చెప్తా. సమయం అయిపోతుంది. 3వ మాటలో చెప్తాను చూడండి. 3వ మాట ఏమన్నాను? చెప్పరా? హృదయాన్ని కాసుకో. హృదయం కూడా జాగ్రత్తగా కాసుకుంటూ నేర్చుకోవాలి. మనం 2 విన్నాము కాసుకుంటూ. 3వది హృదయాన్ని కాసుకో. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 4:23. ఈశ్వరు ఎలాగుందా మాట?
అర్థమైంది ఏమన్నా? అందరికి అర్థమైందండి ఆ మాట? చదువు మళ్ళీ ఒకసారి. అన్నిటికంటే చూడ మాట, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము కాసుకో, హృదయాన్ని కాసుకో, హృదయాన్ని కాసుకో, జాగ్రత్త. హృదయం చాలా ప్రమాదం. రాత్రి మాట చెప్పాను, ఎస్తేరమ్మ ఏం కాసుకుంది చెప్పరా? రాత్రి మీరు ఉన్నారు కదా, ఎస్తేరమ్మ ఏం కాసుకుంది? హృదయాన్ని కాసుకుంది. అందుకే ఆ రాజు ప్రేమించాడు, దయ పొందుకుంది, కిరీటం పెట్టాడు. ఎస్తేరమ్మ హృదయాన్ని కాసుకుంది. మనం కూడా ఏం చేయాలి? అన్నిటికంటే హృదయాన్ని కాసుకో. ఈ ఉదయకాల సమయంలో హృదయాన్ని కాసుకో. ఎలా కాసుకోవాలో చూద్దాం, బాగా గమనించాలి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాసుకో. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9 వచనం. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9 వచనం. ఈ మాట గమనించండి. హృదయం అన్నిటికంటే, అబ్బా ఏం మాట్లాడండి బాబు, అది హృదయం అన్నిటికంటే మోసకరమైంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇక్కడ బాగానే మాట్లాడతారు, ఇంటికి వెళ్ళాక మాటలు ఉండవు. ఇక్కడ బాగానే ఇంటికి వెళ్ళాక మాటలు తేలిపోతాయి. జాగ్రత్త గమనించాలి. భార్య భర్తల్లో నిగ్రహం ఉండదు, కొడుకులు కోడల్లో నిగ్రహం ఉండదు. అందరూ కూడా నిగ్రహాలు ఉండవండి, నిగ్రహం ఉండాలి. హృదయము చాలా మోసకరం. హృదయాన్ని జాగ్రత్తగా కాసుకోవాలి. హృదయాన్ని జాగ్రత్తగా కాసుకోవాలి. అన్నిటికంటే మోసకరం ఏంటది? హృదయం అండి. అన్నిటికంటే మోసం అన్నమాట. మోసకరమైంది హృదయం. ఇక్కడ బాగానే మాట్లాడతారు, ఇంటికి వెళ్ళి ఇంకొక మాట మార్చేస్తుంటారు. గమనించాలి. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అన్నిటికంటే హృదయము కాదు. అది ఓకేనా? మంచిది. ఒకటో దినవృత్తాల గ్రంథము 28 అధ్యాయం 9 వచనం. ఒకటో దినవృత్తాల గ్రంథము 28:9. ఒకటో దినవృత్తాల గ్రంథము 28:9. మేఘములపై ఆయనవ మేఘములను తన మాటుగా చేయు. మేఘములపై ఆయన వచ్చును. మేఘము యోనోవరోమలో మెరుపులో నిండు ఓరోమలో అపాజయాన్ని చొన్ను అపవా ఇరవై 28 అధ్యాయం 9 వచనము. ఒకటో దినవృత్తాల గ్రంథము 28:9. గట్టిగా. సొలొమోనా నా కుమారుడా, చూడండి, అందరి హృదయం ఏం చేస్తాడు దేవుడు? పరిశోధిస్తా అండి. అందరి హృదయాలు పరిశోధించేవాడు దేవుడు. నీ హృదయం బాగోవాలి, నా హృదయం బాగోవాలి, అందరి హృదయం బాగోవాలండి. యెహోవా అందరి హృదయాలు ఏం చేస్తాడు? పరిశోధించేవాడు. తర్వాత అది ఆయన ఎతికినలా నీకు ఆయన ప్రత్యక్షమవునమాట. గమనించాలి. మంచి హృదయం కలిగి ఉండాలి. ఈ మాట గమనించాలి. 29వ అధ్యాయం అదే 17 వచనం. 29:17. చాలు, మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. హృదయాన పరిశోధన చేయొచ్చు యథార్థ హృదయాల వారిని ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఆపండి. అంటే అర్థం ఏంటి? ఎవరు హృదయము చక్కగా ఉంటుందో వాళ్ళ దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరిని కాదు. ఈ మాట గమనించాలి. అందరిని కాదు. కీర్తన 24:4. కీర్తన 24:4.
24:4 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను ఏ హృదయం అది శుద్ధమైన హృదయము అంటే ఆ హృదయంలో కల్మషం లేదు శుద్ధమైన హృదయం కలిగి ఉండు శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి ఈ మాట గమనించాలి శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి 84వ కీర్తన 1వ వచనం ఆఖరు మాట నా హృదయం ఎంతో ఆనందముతో కేకలు వేయుచున్నది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది నా దేహమెంతో నా దేహమెంతో శ్వాసత కృపను నేతాలంచగా కానుగా నైతిని నీ సన్నిధిలో నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది చాలా నేను ముగిస్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించాలి మొట్టమొదటి ఏం కాసుకోవాలి నోరు కాసుకో రెండోది ఏం కాసుకోవాలి శరీరాన్ని కాసుకో మూడోది ఏం చేయాలి ఇంకా చెప్పే సేలవని సమయం లేదు అయ్యగారు వెనకాల ఉన్నారు ఈ మాట గమనించాలి ఈ మూడు జాగ్రత్తగా మనం ఏం చేయాలి కాసుకోవాలి అయ్యగారు సాక్ష్యం చెప్పమన్నారు సాక్ష్యం చెప్పే సమయం లేదు కానీ ఒక్క సాక్ష్యం చెప్తాను నా జీవితంలో 10 సాక్ష్యాలు ఉన్నాయి 11 సాక్ష్యాలు ఉన్నాయి 11 సాక్ష్యాలు చెప్తే చాలా భయంకరంగా ఉంటాయి 11 సాక్ష్యాలు ఒక సాక్ష్యం చెప్తాను వినండి నేను 18-20 సంవత్సరాల్లో ఆ సమయంలో ప్రార్థనకి ఎప్పుడన్నా వెళ్ళేవాడిని కానీ ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని తల్లిదండ్రుల మాటకు లోబడుకోకుండా ఇష్టాసారంగా తిరుగుతూ ఉండండి తల్లిదండ్రుల్లో ప్రార్థనకి వెళ్దాం అయ్యా అంటే నేను వెళ్ళేవాడిని కాదు ఇష్టసారంగా తిరిగేవాడిని అప్పటికి పెళ్ళి అవ్వలేదు ఇష్టసారంగా జీవించే సమయంలో గమనించాలి దేవుడు మా ఊరు బోడుగూడెం అంటే మీకు ఎప్పుడో తెలుసో లేదో చెప్తే వినండి బోడుగూడెం అంటే కొయిలుగూడెం దగ్గర అంకాలగూడెం దగ్గర బోడుగూడెం ఇటు జంగారెడ్డిగూడెం లైన్లో బోడుగూడెం పుట్టింది పెరిగింది పెళ్ళవుతూ అన్నీ కూడా బోడుగూడెనే అయితే ఏం జరిగిందంటే మా ఊళ్ళో 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం మాట ఎవరికైనా జబ్బు చేస్తే ఇక హాస్పిటల్ తీసుకెళ్ళరు ఎందుకంటే ఆ డబ్బు లేదు ఎవరి దగ్గర డబ్బు ఉండేది కాదు అలాగా ఆ మంచం మీద ఉండి చచ్చిపోతామే ఎందుకంటే రూపాయి నూకలు తెచ్చుకుంటే 10 మంది జావగాసు తాగే రోజులు ఆ 40 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది అప్పట్లో ఏమీ లేదన్నమాట ఎవరికైనా జబ్బు చేస్తే మంచం మీద పొడుకుని ఓ నెలనాడు చచ్చిపోతామే ఈ తల్లిదండ్రులు పట్టించుకునే కాదు ఆ రోజుల్లో కొయిలుగూడ ఆయన ఒకే ఒక హాస్పిటల్ ఉంది ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు బోల్డ్ హాస్పిటల్ వేసింది అప్పుడు ఒకే ఒక హాస్పిటల్ మేము చిన్నప్పుడు బాగా అదే హాస్పిటల్లో ఏం జరిగిందంటే గమనించాలి ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్తానికి వీలు లేదు డబ్బు లేదు చాలామంది మా ఊళ్ళో అలా చచ్చిపోతున్నారు నాకు జబ్బు చేసింది నేను తల్లిదండ్రుల మాట వినేవాడిని కాదు దేవుడి మాట వినేవాడిని కాదు ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు ఎట్టసారంగా తిరిగి ఉన్నాను అనమాట అదే సమయంలో నాకు జబ్బు చేసినప్పుడు ఏం జరిగిందంటే ఏ జబ్బో తెలవదు హాస్పిటల్కి వెళ్దామంటే డబ్బు లేదు మా నాన్నకి మొత్తం 10 కంచాలు లేగాల ఇంట్లో ఎక్కడ డబ్బేది మా నాన్న కూలి పనికి వెళ్తే గమనించాలి కూలి పనికి వెళ్తే ₹1 వస్తే ఆ రూపాయి నూకలు తెచ్చి జావగాసి తాగే ఆ రోజులు అయితే ఇక నేను మంచం మీద ఉంటాం మళ్ళీ నెలలాడు అయిపోయిందండి నా కాలేమో ఇంత అయిపోయింది చెయ్యి ఇంత అయిపోయింది పొట్టేమో పెరిగిపోయింది అంటే అర్థం ఏంటంటే ఇక 2-3 రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో చచ్చిపోతాడు రాజు నా పేరు రాజు చచ్చిపోతాడు రాజు అని చెప్పి అందరూ అనుకునేవారు అనమాట అందరూ అనుకునేవారు తర్వాత ఇక మా అమ్మ నాన్న వదిలేశారు నన్ను మంచం అక్కడ పడేశారు అప్పట్లో తాటకిళ్ళు ఒక
ఒక చెట్లాగా తీశారు, దాంట్లో మంచం పడేశారు, ఆ మంచం మీద పడుకోబెట్టారు. ఇక అంతే నా పని. అన్నం లేదు, ఏమి లేదు. 40 రోజులు ఉన్నాను అన్నం లేకుండా. అన్నం లేదు, ఏమి లేదు. ఇస్తే ఆ వేడి నీళ్ళు ఇస్తే తాగుతూ ఏది గెంజి ఏమైనా లేతే లేదు. హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఇక మా వాళ్ళు కూడా వదిలేశారు నన్ను. ఎందుకంటే ఇక చచ్చిపోతాడక, ఇక చచ్చిపోతాడు, ఇక ఎందుకులే, ఇక అందరికి వెళ్ళి ఈడు కూడా అని మా అమ్మ అనుకున్నారు, వదిలేశారు నన్ను. ఒకరోజు 7 గంటలకి మా నాన్న వచ్చి దుప్పటి ముఖం మీద నుంచి దుప్పటి తీశాడు. దుప్పటి తీస్తే అదే సమయంలో దుప్పటి తీస్తే ఏమీ లేదు నా దగ్గర. చచ్చిపోయినప్పటికి చచ్చిపోయి ఉన్నాను. ఎలా చచ్చిపోయినా చెప్తే వినండి. అప్పుడు ఒక మనిషిని కేకేసి ఆ షెడ్లో ఉన్న ఆ మంచం పట్టుకుని బయటెట్టేసేసారు. బయటెట్టేసేసి నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి, కానీ నేను చచ్చిపోయినట్లు లెక్క. అయితే బయటెట్టేటప్పటికి ఒరే రా చచ్చిపోయాడు రా చచ్చిపోయాడు అంటున్నారు అందరూ. నాకు ఎక్కడో వినపడతా ఉంది ఆ మాటలో. చచ్చిపోయాడు రా చచ్చిపోయాడు అని చెప్పేటప్పటికి మా ఊరంతా లేచి వచ్చేసింది. వచ్చేసి మరి చచ్చిపోయాడు అంటే అందరూ వచ్చేసారు. మొత్తం కూడా తెలుసు నాకు. అయితే ఈ పైన వేసుకున్న ముసుగును చూడండి, ఆ ముసుగు అలాగే ఉంచారు, తీసేసి అలాగే ఉంచారు. ఏమీ లేదు, ఏం ఆడతలేదు. ఇక అందరూ చచ్చిపోయాడు కదా, ఇంకేముందో చచ్చిపోయాడు. నిజంగా చచ్చిపోయినట్టే ఉంది. ఇక అక్కడ ఏమీ లేదు. నాకు తెలుస్తుంది కానీ ఇవన్నీ నేను చచ్చిపోయాను. గమనించాలి. అదే సమయంలో టైము 7 గంటలకి అక్కడ బయట పడేశారు. తర్వాత 8, 9 అయిపోయింది. మా ఊళ్ళో నెంబర్ ఉన్నాడు. ఆ నెంబర్ అన్నవాడు వచ్చాడు. వచ్చి కుర్రోళ్ళు అందరం పిలిచాడు. అవన్నీ నాకు వినపడుతూనే ఉన్నాయి. కుర్రోళ్ళని పిలిచి ఎరా ఇక మరి సమయం అయిపోతుంది, 12 గంటలు దాటితే సమాధి చేయకూడదు, మరి ఇక వీడిని ఏం చేద్దాంరా, మరి మీరు వెళ్ళిపోయి గోదీసిరి అంటున్నాడు. గోదీసి వచ్చేయండి, గోదీసి వచ్చేస్తే తీసుకుపోదాం, 11 గంటలకు తిన్నా తీసుకుపోదాము, ఇక వచ్చేవాళ్ళు వస్తారు, చూసేవాళ్ళు చూస్తుంటారు అన్నాడు. ఆ దుప్పటి అలాగే తీసుకుంది. నేను నిజంగానే చచ్చిపోయాను. నాకేమో అవన్నీ తెలుస్తున్నాయి. నేను ఆ పైకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, ఆ పైన తిరుగుతున్నట్టు ఏదో రకంగా ఉంది. నాకేం అర్థం అవ్వట్లేదు. అదే సమయంలో గమనించారు. అదే సమయంలో మరి ఆ జనం అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుతున్నారు, చచ్చిపోడు రావురే మంచివాడు రా అలాగే అని చెప్పి అంటున్నారు. ఏదో అనుకుంటున్నారు అనుకోండి, అవన్నీ వినపడుతూ ఉన్నాయి. అదే సమయంలో వాళ్ళు కుర్రోళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి గొయ్యి స్వత్తాకి వెళ్ళిపోయి గమనించండి. గొయ్యి స్వత్తాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికి ఏ టైం అయిందంటే 11 గంటలు అయింది. ఈ 11 గంటలు నేను ఇలాగే మోదీసి ఉన్నాను, ఉంచారు నన్ను, ఇంకేమీ లేదుగా. అప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒరే 11 అయిపోయింది కదరా, మరి తీసుకుపోదాం అని చెప్పి గోదీసిన వాళ్ళు గోదీసి వచ్చేసి అక్కడ నుంచున్నారు. అయ్యేటప్పటికి ఇవన్నీ నాకు వినపడుతున్నాయి. ఎవరిని చూడలేదు కానీ నేను ఎవరినైనా ఇవన్నీ వినపడుతున్నాయి, నా హృదయంలోకి వినపడుతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఎరా మరి పట్టండి పట్టి మంచం మీద కర్రలు కట్టేశారు. పాడి కట్టేసేసి దాని మీద పడుకోబెడతారు. ఎత్తండ్రా అని చెప్పి అన్నారు. ఆ మంచం మీద ఉన్నవాడిని తీసి ఆ పాడి మీద పెడతా ఉన్నారు. ఈ లోన నేను ఏం చేశానంటే ఎక్కడో నదిలో అమ్మ అనే మాట వినపడింది. అందరికీ అమ్మ అనే మాట వినపడింది అనమాట. అమ్మ అనే మాట వినపడింది. ఒరే ఆ నెంబర్ అన్నాడు. ఒరే ఆగండి ఇప్పుడు చచ్చిపోలేదు ఆగండి వీడు బతికే ఉన్నాడురా ఆగండి అని చెప్పి మళ్ళీ మంచం మీద బొడికేసి ఏం చేశారంటే అప్పుడు కొద్ది వేడి గంజి పట్టించారు, కూర్చోబెట్టి పట్టించారు. వేడి గంజి తాగాను. మీరు బాగా గమనించాలి. వేడి గంజి తాగి మళ్ళీ బతికేశానండి. బతికిన తర్వాత ఏమైందో చెప్తా వినండి. అన్నం లేదు కదా, నేను మా ఊళ్ళో పెళ్ళి అవుతుంది. ఒకడిని ఎమ్మటేసుకుని కండవయుడు కట్టుకుని మనకే అన్నం లేదుగా, అన్నం తినబుద్ధి అవుతుంది. పెళ్ళికాడికి వెళ్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్కడే కూర్చుంది, అన్నం పెడతలేదు. యారా ఎలాగొచ్చావు, వెళ్ళిపో అన్నం లేదు మాకు చాలదు జనానికి అని చెప్పింది. ఆ అమ్మాయి 3 గంటల దాకా ఆపి అన్నం పెట్టలేదండి, వెనక్కి వచ్చేసా. ఈ మధ్య నేను పాస్కర్ని అయ్యాక వెళ్ళిన తర్వాత నా దగ్గరికి వచ్చి బోడిగుడిమే
పాలన చేయండి అయ్యగారు అంటుంది. నేను గుర్తున్నానమ్మ నీకు ఫలానంటే అయ్యగారి మీరా అంటుంది. నేనేనమ్మా అన్నాను. నేను బాగా గమనించాను. అలాగా దేవుని మహాకృపను బట్టి అక్కడి నుండి ఇక నేను అక్కడ నుండి బ్రతికి ఇక నేను ప్రార్థనకి వెళ్తూ మొదలెట్టాను. అక్కడ నుండి దేవుడు అంచులంచులుగా ఈ రకంగా తీసుకొచ్చాడు. ఇంకా చాలా సాక్ష్యం ఉంది, ఈ సమయం లేదు, కానీ మీరు బాగా గమనించాలి. ఒక సాక్ష్యం మీకు చెప్పాను. ఇంకా 10 సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో, 10 ఉన్నాయి. అవి తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను. బాగా గమనించాలి. దేవుడు కృప ఉండబట్టి బ్రతికించాడు. అవునా కదా? దేవుడు కృప ఉంది కాబట్టి బ్రతికించాడు. ఈ రోజుకి నాకు మొన్న యాక్సిడెంట్ అయిపోయి మొన్న ఈ గోడ ఇరిగిపోయింది. బాగా గమనించాలి. అంతకుముందు ఒక యాక్సిడెంట్ అయిపోయింది. ఇరిగిపోయినా ఏమైపోయినా నాకేం భయం లేదు. నాకు ఎవరున్నారు? దేవుడు. మనం భయం కలిగి ఉంటే, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే అసలు మనకి ఏ భయం లేదా? దేనికి భయపడక్కర్లా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. మిమ్మల్ని కూడా మీరు కాపాడతాడు. మీరు మట్టుకు ఒక పని చేయండి. ఏం కాసుకోమన్నా నేను? నోరు కాసుకో, శరీరాన్ని కాసుకోండి, హృదయాన్ని కాసుకోండి. దేవుని చిత్తమైతే మరొక సబ్జెక్టు పట్టుకొచ్చి మీకు అందరూ చెప్తాను. ఓకేనా? మంచిది. దేవుడి మాటలు తన వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.